త్వరలోనే కాంగ్రెస్ లో మరిన్ని చేరికలుంటాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రామగుండంలో మరో మెగా విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అరెస్టుల డ్రామా ఆడుతుందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. త్వరలోనే కాంగ్రెస్ లోకి మరిన్ని చేరికలుంటాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ పాలన నచ్చి పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారన్నారు. విపక్షాలు ఇష్టారాజ్యంగా చేస్తానంటే చట్టం ఊరుకోదన్నారు. బీజేపీ మాజీ ఎంపీ సోయం బాబురావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలంటే ఐటీడీ ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఆదిలాబాద్ని గొప్ప జిల్లాగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టే ఈ ఇరువురు ఆదివాసీ నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. రామగుండంలో మరో మెగా విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి రామగుండంలో విద్యుత్ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. కొత్త ప్లాంట్లతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి ఖట్టర్ కు వివరించారు. ఎంపీ వంశీకృష్ణ విన్నపానికి సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి. ఈ రోజు పొద్దున మనోహర్ ఖట్టర్ మంత్రివర్యులను కలవడం జరిగింది. వాళ్ళు మినిస్టర్ ఆఫ్ పవర్, రామగుండం ఎన్టీపీసీని ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని పరిశీలించి కొత్త పవర్ ప్లాంట్స్ అంటే 3x800 3x800 మెగావాట్లు సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ అతి వేగంగా అక్కడ స్థాపించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా ఇది మన ప్లాన్స్లోనే ఉన్నది ఆల్రెడీ, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి వారు కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేరకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అరెస్టుల డ్రామా ఆడుతోందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలు తిరిగి అభివృద్ధిని ప్రజలకు వివరిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు ఎంపీ చామల. రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు వెళ్లి అక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో ప్రజోత్సవాలు చేస్తుంటే ఈ రోజు ప్రజలను ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే చేస్తుర్రో, చేసిన పనిని ఏదైతే ప్రజల మధ్యకి వెళ్లి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ లీడర్షిప్ ప్రయత్నాన్ని విఫలం చేయడానికే ఇదంతా కూడా నాటకం చేస్తున్నారు. చేనేత వస్త్రాలను 465 కోట్లతో ఏకకాలంలో కొనుగోలు చేసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ, 465 కోట్ల చేనేత రుణమాఫీ, 40% మెస్ ఛార్జీల పెంపు సీఎం రేవంత్ వల్లే సాధ్యమయ్యాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ వాక్ లో పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే అనే అహంకారం నెత్తికెక్కిందని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. పోలీస్ స్టేషన్లో కౌశిక్, అతని అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. తప్పులు చేస్తే ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయన్నారు. ఇష్టమొచ్చినట్లు చేస్తే కౌశిక్, హరీష్ రావులపై చర్యలుంటాయన్నారు బల్మూరి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. ఏదో ఒక్కటి చేసి మీడియాలో కనబడాలే అని ఒక అతి ఉత్సాహంతో ఈ ఆంబోతు వారం 10 రోజులు అవుతుంది ఏ అంశం నాకు దొరుకుతలేదని చెప్పని ఉద్దేశపూర్వకంగా మీడియాలో రానికి ఒక డ్రామా ఆడే ప్రయత్నం చేసినావు. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులను సీసీఐ మోసం చేస్తుందని ఆరోపించారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. నిబంధనల పేరుతో పత్తి రైతులను సీసీఐ ఇబ్బంది పెడుతోందన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ను సందర్శించారు కోదండరెడ్డి. నిర్ణయించిన ధరకు పత్తి ఎందుకు కొనుగోలు చేయడం లేదని మార్కెట్ సెక్రటరీని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గోబెల్స్ ను మించి హరీష్, కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మినరల్స్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవర్తి అనిల్. అధికారాన్ని లాక్కోవాలని ఇద్దరూ కలిసి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలకు బుద్ధి జ్ఞానం లేకుండా పోయిందని మండిపడ్డారు అనిల్. గోబెల్స్ అంటే ఎవరు? గోబెల్స్ గురించి మాట్లాడుతున్నావు కేటీఆర్ను. గోబెల్స్ ఏమంటున్నారంటే, అరే మన వారసులు పుట్టినరా 70 ఏళ్ళ తర్వాత ఇప్పటి నుంచి అనుకుంటున్నా కానీ ఇప్పటివరకు మన వారసులు లేరు. ఆ తెలంగాణలో వారసులు వెళ్ళారు. కేటీఆర్ అనేటోడు మనలాగానే ప్రచారం చేస్తున్నాడు. దుర్మార్గ ప్రచారం.
సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయంపై వస్తున్న పుకార్లు ప్రజలు నమ్మొద్దన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆనవాయితీగా ప్రతి శనివారం రాత్రి 1 గంట వరకు ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఎప్పటిలాగే భజనలు, లాస్ట్ హారతి ఉంటుందన్నారు శ్రీ గణేష్.